హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఇంట్లో ములక్కాడ, చిలకడ దుంప, గుత్తి వంకాయ వేసి పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. ఇదైతే నా ఓన్ రెసిపీ ఏం కాదు, మా అమ్మగారు ఇవి 3 వేసి పులుసు అయితే అద్దిరిపోద్దండి, చాలా బాగా పెడతారు. నేను కూడా ట్రై చేద్దామని చెప్పి మా వారి చేత అన్నీ తెప్పించుకున్నాను. ఎందుకో తినాలనిపించింది, తిని చాలా రోజులు అయిందండి. మా అమ్మగారు కూడా ఏం చెయ్యట్లేదు ఈ మధ్యన ఈ కర్రీ. నేనైతే ట్రై చేసేద్దామని చెప్పి ఇంక అన్నీ తెప్పించేసుకున్నాను. ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ఈ కూర ఎంతమందికి తెలుసండి. ముందుగా అయితే వంకాయలు, చిలకడ దుంపలు, ములక్కాయలు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అందులోనే కొంచెం కల్లుప్పు వేసుకొని గరిటతో మంచిగా కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ మగ్గనిచ్చుకోవాలి. తరువాత చింతపండుని తీసుకొని మంచిగా వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఈ లోపైతే చూడండి ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు, వంకాయలు, చిలకడ దుంపలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆనియన్స్లో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని కూరగాయలు కలిసేంత వరకు మంచిగా పసుపు పట్టించి కలుపుకోవాలండి. నాకైతే బాండి ఇరుకైపోయింది, సరిపోతుందని చెప్పి అనుకున్నాను కానీ ఇరుగ్గా అయిపోయింది. ఇంకో దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. పసుపు వేయడం వల్ల కూర అయితే పచ్చివాసన రాకుండా ఉంటుందండి. కూరగాయలు కూడా మంచిగా మగ్గిపోతాయి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయం కదండి, అందుకోసం పసుపు యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచితే కూరగాయలు మంచిగా మగ్గిపోతాయండి. చూడండి, కూరగాయలు మగ్గిన తర్వాత కూరకి తగినంత కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కూరగాయలకి కారం అంతా పడుతుందండి మంచిగా. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి అందులో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి వాటర్ ఒక పొంగు రానించి మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండుని గుజ్జుగా చేసుకొని అందులో పులుపుకి సరిపడినంత పులుసు అయితే వేసుకొని మంచిగా మూత పెట్టేసి దగ్గరికి పులుసు మరగనివ్వాలండి. పులుసు దగ్గరికి మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన వేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీ ములక్కాడ, వంకాయ, చిలకడ దుంప పులుసు అయితే రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.